చూడండి మీ అభిమాన సీరియల్స్ పూర్తి ఎపిసోడ్లు ఉచితంగా సన్ నెక్స్ట్ యాప్లో టీవీలో ప్రసారమైన వెంటనే ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. తులసి, గిఫ్ట్ ఇవ్వడానికి వెండి పాత్ర కొని పెట్టాం కదా, దాన్ని గిఫ్ట్ పార్సల్ చేయించావా? చేయించానండి. ఏమండి, ఆ కుటుంబం మన మీద ఎంత అభిమానం చూపిస్తుందో చూసారా? ఒక్కసారి కలిసిన పరిచయంతోనే వాళ్ళ ఇంట్లో జరిగే పూజకి మనల్ని గుర్తు పెట్టుకుని మరీ మీరు తప్పకుండా రావాలని ఆహ్వానించారు కదా. నిజమే తులసి, రాజేశ్వరి దేవి గారు మాట్లాడే పరిస్థితిలో లేకపోయినా ఆవిడ కూతురు గుర్తు పెట్టుకుని మరీ ఫోన్ చేసి ఆహ్వానించింది. ఆవిడకి అలా జరిగిందని తెలిసిన వెంటనే నాకు వెళ్లి చూడాలనిపించిందండి. ఇప్పుడొద్దు, ప్రస్తుతానికి ఫోన్లో మాట్లాడదామని మీరు చెప్పగానే సరే అని నేను ఊరుకున్నాను. రాజేశ్వరి దేవి గారికి అలా జరగడం, అను ఆ షాక్లో బిడ్డను పోగొట్టుకోవడంతో అలాంటి టైంలో మనం వెళ్ళి ఇంకా బాధని గుర్తు చేయడం కంటే కొన్ని రోజులయ్యాక వెళ్ళి చూద్దామని ఆలోచించి నీకు అలా చెప్పాను. కానీ ఆ అమ్మాయి గుర్తుపెట్టుకుని మరీ మనల్ని పూజకు పిలిచింది. నువ్వన్నట్టు వాళ్ళు నిజంగా అభిమానవంతులే. ఆ అమ్మాయి చాలా మంచి పిల్లలా ఉందండి. దేవుడెప్పుడు తనని చల్లగా చూడాలి, తనకంతా మంచి జరగాలి. ఈ పూజా ఫలంతో ఏడాది తిరగకుండా ఆ ఇంట్లో పండంటి బిడ్డ పాకుతూ ఆడుతూ ఉంటాడు చూడు. ఏమండి, ఇలాంటి పూజ మన ప్రాంతం వైపు ఎక్కువగా చేస్తారు కదా, మరి పూజలన్నీ వీళ్ళకెలా తెలుసు? మనం పూజించే అమ్మవారినే కదా వీళ్ళు పూజించేది. కాబట్టి పూజ గురించి తెలుసుకొని చేయడంలో వింతే ఉంది తులసి. నిజమేనండి. రండి అంకుల్, రండి ఆంటీ. నా ఆహ్వానాన్ని మన్నించి మీరింత దూరం మా ఇంట్లో పూజకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ అంకుల్. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆ అమ్మకి ఇలా జరగగానే వెంటనే వచ్చి చూడాలనిపించిందమ్మా. కానీ ఇప్పుడు నువ్వే పూజకి పిలవడం చాలా ఆనందంగా ఉంది. అవును, ఇప్పుడు అమ్మ ఆరోగ్యం ఎలా ఉందమ్మా? పర్వాలేదాంటీ, త్వరగానే పూర్తిగా కోలుకుంటారు. ఈ మాట వినడానికి చాలా సంతోషంగా ఉందమ్మా. మీరొచ్చారని మమ్మీకి తెలిస్తే చాలా సంతోషిస్తుంది. థ్యాంక్స్ అంకుల్. ఏంటమ్మా నువ్వు? మనుషులంటే ఒకరికొకరు సహాయంగా ఉండాలి, సుఖదుఖాల్లో తోడుగా ఉండాలి. దీనికి కృతజ్ఞత ఎందుకమ్మా? రండి అంకుల్, రండి ఆంటీ. అమ్మా, పట్టుపంచ ఒకటి కావాలి. ఇదిగో ఇప్పుడే తీసుకొస్తానమ్మా. విజయ, పట్టుపంచ ఎక్కడుంది? పైన రూమ్ లో ఉంది మేడం. సరే, నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వు ఇక్కడ ఏం కావాలో చూడు. ఓకే మేడం. మమ్మీ, ఎవరొచ్చారో చూడు. నమస్కారం రాజేశ్వరి దేవి గారు. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉందండి? బాగుంది అని అంటున్నారు అంకుల్.
ఒకసారి కళ్ళార్పితే ఓకే అని, 2 సార్లు కళ్ళార్పితే నో అని అర్థం. అలా ప్రాక్టీస్ చేయించాం. మంచి విషయం అమ్మా. మనకు కూడా అర్థం చేసుకోవడానికి సులభంగా ఉంటుంది. రే వికాస్, ఎవరు? బావేంటి ఇక్కడికి వచ్చాడు? అయ్యో బావా, ఇలా రారా. అయ్యయ్యో, ఈయన ఇక్కడికి ఇలా వచ్చారు? ఈ కొత్త టెన్షన్ ఏంట్రా బాబు? వాడు మన వికాసేనా? అవును తులసి. రే వికాస్, నిన్నే రమ్మంటున్నాను కదా. వస్తున్నాను బావా. హాయ్ బావా. హాయ్ అక్క. అవును, నువ్వేంట్రా ఇక్కడ? అదే బావా నేను అడుగుతున్నాను, మీరేంటి ఇక్కడ? మాకు రాజేశ్వరీదేవి గారి కుటుంబానికి మంచి స్నేహం ఉందిరా. ఓ, అలాగే ఆవిడ అల్లుడితో నాకు మంచి స్నేహం ఉంది బావా. కానీ ఎలా? అది ఎక్కడో విలేజ్లో ఉండే వీళ్ళకి మీరు ఫ్రెండ్స్ అయినప్పుడు, సిటీలో ఉండే నాకు విలేజ్లో ఉండే వీళ్ళు ఫ్రెండ్స్ అవ్వకూడదా? అను, వీడిది మా ఊరే. వీడు నా తమ్ముడు క్లోజ్ ఫ్రెండ్స్. చిన్నప్పుడు నా తమ్ముడితో కలిసి టైర్ బండి తోలుకుంటూ ఆడుకునేవాడు. అవునవును, అదేదో ఫ్లైట్ తోలినట్టు గొప్పగా చెప్తున్నారు. ఇప్పుడు ఈ విషయం అంత అవసరమా? సరే, అది వదిలేయండి. మేం కలిసి పనిచేసే దగ్గర ఫ్రెండ్స్ అంతే. ఆయన నాకు చాలా పనులున్నాయి. అవును, మీరిద్దరూ టిఫిన్ చేశారా? ఏంటి ఇంకా టిఫిన్ చేయలేదా? రండి బాబు వెళ్దాం. అను, నేను వీళ్ళని తీసుకెళ్లి టిఫిన్ సెక్షన్ చూపిస్తాను. మీరు వెళ్ళి టిఫిన్ చేసి రండి అంకుల్. సరే రాక్క, రండి బావా. ఎవరు? ఎవరని అడుగుతున్నాను కదా. ఆ, ఆ, నేనే కలెక్టర్ అమ్మని. నువ్వా? కలెక్టర్ అమ్మాని గొంతు వినబడింది. అవును సార్, పట్టుపంచి కోసం వచ్చాను. కనబడకపోయేసరికి నన్ను చూడమన్నారు. సరే, త్వరగా తీసుకొని బయటికి వెళ్ళు. అలాగే సార్. అక్కడ కూడా లేదు విజయ. ఇక్కడే ఉండాలి, చూస్తున్నా, నాగండి. దొరికింది మేడం, ఇక్కడే ఉంది. సరే, నేను తీసుకెళ్తాను.
ఆ దీపం కొంచెం వెలిగించమ్మా. అమ్మా, మీకేం కావాలన్నా తనని అడగండి, తీసుకొస్తుంది. అలాగే. కలెక్టర్ అమ్మా, నువ్వు అమ్మ దగ్గరే ఉండి ఏం కావాలన్నా చూసుకో. నేను మిగిలిన పనులు చూసుకుంటాను. అలాగే మేడం. అమ్మా, ఆ దీపం కొంచెం వెలిగిస్తావా? తప్పకుండా అమ్మా. రండక్క, రండి బావా, కూర్చోండి. కూర్చో బావ. వెటర్ ఇట్రా. చెప్పండి సార్. వీరు రాజేశ్వరి దేవి గారికి బాగా కావాల్సిన వాళ్ళు, దగ్గరుండి చూసుకో. వెళ్ళి టిఫిన్ తీసుకురాపో. ఓకే సార్. ఏర్పాట్లన్నీ ఘనంగా చేశారు కదా? అవునండి, అంతా బాగా డెకరేట్ చేశారు. ఆహా, మాటల్లో పడిపోయారు. ఎవరు చూడలేదు కదా. సుందరి ఏంటి ఇక్కడ ఉంది? ఆహా, చెల్లెమ్మా, ఇలాంటి అవకాశం కోసమే వెయిట్ చేస్తున్నాను. రే కార్తీక్, ఈ రోజు నీకుంటుందిరా. కానీ బంగారాజు బాబు కూడా ఇక్కడే ఉన్నాడే, ఏం చేద్దాం? ఎట్టి పరిస్థితుల్లోనూ సుందరి బంగారాజు బాబు కళ్ళల్లో పడకూడదు. పొరపాటున కార్తీక్ గాడు బావ కళ్ళల్లో పడ్డాడే అనుకో, విషయం తెలుసుకుని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అక్కడే ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు. అమ్మో, 25 ఏళ్ల స్నేహం మాది. ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? ఐడియా. హాయ్ చెల్లెమ్మా. అన్నయ్య, మీరేంటిక్కడ? మీరిక్కడేం చేస్తున్నారు? అది అను ఉంది కదా, తను నా ఫ్రెండ్, నా క్లాస్మేట్. అందుకే
అలాగా? నేను నీకు తెలుసని అస్సలు చెప్పకు. తెలిస్తే నీ హస్బెండ్ గురించి నన్ను గుచ్చి అడుగుతుంది. అవును నిజమే అన్నయ్య, అసలే మీకు అబద్ధాలు చెప్పడం కూడా రాదు. అవును చెల్లెమ్మా, నాకు అబద్ధాలు చెప్పడం రాదు కదా. సరే, ఈ విషయం పక్కన పెట్టు. నీకొకటి చూపిస్తాను, రా నాతో పాటు రా. చూస్తే నువ్వు షాక్ అవుతావు. ఎక్కడికి? నువ్వు నాతో రామ్మా. సార్, ఇంకేమైనా కావాలంటే చెప్పండి, తీసుకొస్తాను. ఏమొద్దు బాబు, ఇంకా చాలు. నువ్వు వెళ్ళు. ఓకే సార్. ఎక్కడికన్నయ్యా? అటు చూడు చెల్లెమ్మా, అక్కడ ఎవరున్నారో. బావా రాజేశ్వరి దేవి గారికి ఫ్రెండ్ అంటమ్మా. అదేలా అన్నయ్య, వాళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ నాకేం అర్థం కావట్లేదు. వీళ్ళిద్దరూ కొలిచే అమ్మవారు ఒక్కరేనంట. నువ్వు కనబడకపోయేసరికి నిన్ను వెతుక్కుంటూ గుడికెళ్లారు. గుడికి రాజేశ్వరి దేవి గారు కూడా వచ్చారంట. అప్పుడు పరిచయం అంటమ్మా. అయ్యో, ఇప్పుడు ఎలాగన్నయ్యా? పొరపాటున కూడా నువ్వు వాళ్ళ కంట పడ్డావో, నువ్వు అను ఆఫీస్లో వర్క్ చేస్తున్న సంగతి వాళ్ళకి తెలిసిపోతుంది. ఆ తర్వాత పరిస్థితి అంతా అదోగతేనమ్మా. చెల్లెమ్మా, ప్రస్తుతానికి నువ్వు కనబడకుండా దాక్కో. ఏం చేయాలో నేను ఆలోచిస్తాను. వెళ్ళమ్మా. కలెక్టరమ్మా, టిఫిన్ చేసి వెళ్ళమ్మా. ఇప్పుడు కాదన్నయ్య, నేను తర్వాత తింటాను, సరేనా? వెళ్ళమ్మా. బాబు, నువ్వైనా టిఫిన్ చేయి బాబు. ఇప్పుడు మేము టిఫిన్ తింటూ ఉంటే రేపు మా తద్దినాలు తినాల్సి వస్తుంది. మమ్మల్ని వదిలేయండి. లేదు బాబు, తినేళ్ళండి. బాబు బాబు. ఏవండి సెక్యూరిటీ గారు, ఇలా రండి. ఇప్పుడేం చేయాలి నేను? బాబాయ్ పిన్ని ఇక్కడికి వస్తారని కలలో కూడా ఊహించలేదు. పొరపాటున నన్ను చూస్తే వామ్మో. ఆయనకు ఫోన్ చేసి చెప్దామా? వద్దు, అనవసరంగా ఆయన్ని కంగారు పెట్టడం ఎందుకు? ఇప్పుడు ఈ గదిలో ఎంతసేపని కూర్చోను? ఇప్పుడు నేను ఎక్కడ దాక్కోవాలి? బావా,
ఏంటిది బావా ఇంత లేటు? అయిపోయింది ఇంకా రెడీ అవ్వలేదా? అయ్యో అను మేడం, షర్ట్ కి హ్యాండ్స్ పట్టేశాను. బావా పూజకి టైం అవుతుంది. ఒక్క నిమిషం ఉండు, నేను హెల్ప్ చేస్తా. అను ఓకే గానీ నువ్వు ఆ ఫోన్ తీసుకొని బయలుదేరు, నేను వేసుకొని వస్తాను. సరే సరే, తొందరగా రా. రాను. రే కార్తీక్, కార్తీక్ అలంకరణ పూర్తయిందా? రే వికాస్, నువ్వు ఎప్పుడొచ్చావు? నేను రావడం ఓకే గాని నువ్వు కాసేపు ఇక్కడే ఆగు, మాట్లాడాలి. ఎందుకురా? వికాస్, పూజకి టైం అవుతుంది, తర్వాత మాట్లాడుకోవచ్చు కదా. అవునరా, వెళ్దాం పద, మనం తర్వాత మాట్లాడుకుందాం పద. అది కాదు, ఒక్క నిమిషం రా. అను, బంగారాజు బాబు గారు వచ్చారు కదా, వెళ్ళి టిఫిన్ చేశారో లేదో ఒకసారి చూడమ్మా. నేను కార్తీక్ని తీసుకుని వస్తాను. అలాగే, వెళ్ళమ్మా. రే, వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారా? ఆ విషయం నన్నెందుకు అడుగుతున్నావురా? వెళ్ళి నీ రెండో పెళ్ళాలను అడుగు. రే, విసిగించుకో. నీకు ఇంకో విషయం చెప్పనా? బావతో పాటు అక్క కూడా వచ్చింది. పెళ్లి కొడుకులా బాగా రెడీ అయ్యవరా. వెళ్ళు, కిందకి వెళ్తే నలుగురు కలిసి నీకు బాగా నలుగు పెడతారు. ఇప్పుడు ఏం చేయాలరా? ఒక పని చెయ్యి, పైన గదిలోకి వెళ్ళి దాక్కో, నేను ఆలోచించి చెప్తా. అలాగేరా. ఆహా, ఏం భయపడుతున్నావురా? నువ్వు బావ కంట్లో పడకూడదురా, కానీ సుందరి మాత్రం నిన్ను ఖచ్చితంగా చూడాలి. అప్పుడే నీ జీవితానికి చెల్లెమ్మ జీవితానికి ఒక ముగింపు దొరుకుతుంది. నీకిస్తానురా ముగింపు, ఇస్తా. అమ్మా, అనుకి త్వరగా పుత్రభాగ్యం కలిగేలా దీవించమ్మా. రాజేశ్వరి గారు త్వరగా కోలుకోవాలి. అమ్మా త్రిపురాంబిక, నా కూతురికి ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదో నీకు బాగా తెలుసు. తనకి ఎలాంటి హాని జరగకుండా నువ్వే కాపాడాలమ్మా.
చేయాలరా దేవుడా. ఏయ్, సార్ ఆ ఫోటో ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అను మేడం గారు ఫోటోకు బాగా దుమ్ము పట్టిందని క్లీన్ చేయమన్నారు సార్. శుభ్రంగా క్లీన్ చేశాను సార్. ఫోటో తీసుకెళ్లి హాల్లో తగిలిద్దామని తీసుకెళ్తున్నాను సార్. హాల్లోనా? అవును సార్. అవసరం లేదు, ప్రస్తుతానికి తీసుకెళ్ళి బెడ్రూమ్లో పెట్టు, తర్వాత తగిలించవచ్చు. అది కాదు సార్, అను మేడం గారు. ఏయ్, చెప్పించేయ్, మేడంతో నేను మాట్లాడతాను. అలాగే సార్. ఏ సెక్యూరిటీ, ఇలా కాదయ్యా, ఇలా పట్టుకుని వెళ్ళు. ఆయన అటు ఇటు కదా నేను చెప్పింది, వెళ్ళు. అలాగే సార్. అమ్మయ్యా. అమ్మా, మీరు మీ భర్త కలిసి కూర్చొని పూజ చెయ్యాలి. అతన్ని రమ్మని చెప్పమ్మా. అయ్యో దేవుడా, అను కార్తీక్ కోసం చూస్తోంది. వికాస్, వెళ్ళి తీసుకురా. పైన గదిలో ఏం చేస్తున్నారు? నేను వెళ్ళి తీసుకొస్తా. నువ్వు టెన్షన్ పడకుండా పూజ స్టార్ట్ చేయి. డోంట్ వరీ, ఐ విల్ టేక్ కేర్. అయ్యో, ఎవరో వస్తున్నట్టున్నారే. రే కార్తీక్, రే ఏమైందిరా? నిన్ను కిందకి రమ్మంటున్నారా? ఏంట్రా నువ్వు అనేది? అను నిన్ను పూజకి తీసుకురమ్మని పంపించింది. రేయ్, అక్క బావ అక్కడే ఉన్నారు కదరా, ఎలా రమ్మంటావు? పిచ్చా నీకు? పిచ్చా? హలో, ఏంటి కళ్ళల్లో భయం తగ్గింది, వాయిస్ లో బేస్ పెరిగింది? తగ్గమ్మా, తగ్గు. రే, నువ్వే ఇలా మాట్లాడితే ఎలారా? సారీరా. అది అలారా దారికి, ఆ మాత్రం భయం ఉండాలి. నువ్వెప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ వేరా. ప్లీజ్, ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పరా? నేను చెప్పింది చెయ్యి. నేను వెళ్ళి అక్కని బావని హాల్లో నుండి ఎలాగైనా గదిలోకి తీసుకెళ్తాను. తర్వాత నువ్వు కిందకు వచ్చేసి, ఓకేనా? అలాగేరా.
అమ్మా, నెయ్యి మర్చిపోయినట్టున్నారు, కొంచెం తెప్పించండి. అలాగే అమ్మా, ఇప్పుడే తెప్పిస్తాను. విజయ, ఫోన్ ఇవ్వు. అయ్యో, అను మేడం ఫోన్ చేస్తుంది. ఇప్పుడెలా? అమ్మోడు తల్లి. హలో మేడం. కలెక్టర్ అమ్మా, ఎక్కడికి వెళ్ళావు? ఇక్కడ పూజ స్టార్ట్ అయింది. సారీ మేడం, నేను పూజ దగ్గరికి రాకూడదు. అందుకే ఏం చేయాలో తెలియక బయటికి వెళ్ళలేక పైన గదిలోనే ఉండిపోయాను. అర్థమైంది కలెక్టర్ అమ్మా, సో సారీ. నువ్వు రూమ్లోనే రెస్ట్ తీసుకో, నీకు ఫుడ్ అక్కడికే పంపిస్తాను. అలాగే మేడం. ఆయన ఎక్కడా? వెనకే వస్తున్నాడు. మేనేజ్ చేయరా ప్లీజ్. ఆగరా, ఏదో ఒకటి చేస్తాను కదా. ఈ సబ్జెక్ట్ ని వాడుకుంటే ఎలా ఉంటుంది? మనకి వేరే దారి లేదు. అను, ఆంటీకి కళ్ళల్లో నీళ్ళొస్తున్నట్టున్నాయి. అను డెసిషన్ తీసుకునే లోపు పూజ ఫినిష్ అయ్యేలా ఉందా? రే వికాస్, నాకలా అనిపించడం లేదు. బావా, ఇక్కడున్న పొగకి నా కళ్ళే మండిపోతున్నాయి. ఆంటీ కళ్ళల్లో నీళ్లు రావా ఏంటి? చూడు. అలాగా? అను, ఆంటీకి పొగ పట్టినట్టు లేదు, అందుకే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. నేను ఆంటీని పక్కనున్న రూమ్లోకి తీసుకెళ్తాను. నన్ను కాపాడుతున్నట్టు నటిస్తూ నువ్వు ఎవరిని కాపాడడానికి ప్రయత్నిస్తున్నావు వికాస్? నన్ను దాయొచ్చు, కానీ కార్తీక్ గురించి అనుకి తెలియకుండా దాచిపెట్టడం కుదరదు. అంతా బాలాంబిక చూస్తూనే ఉంది, అస్సలు సహించదు. అలాగే. ఓకే ఓకే. మరి వీళ్ళిద్దరిని క్లియర్ చేయాలి ఎలా? బావా, మీ ఇద్దరు కూడా తోడుగా రావచ్చు కదా. ఆ రాజేశ్వరి ఆంటీతో మాట్లాడుతూ ఉండొచ్చు. ఏంట్రా వికాస్, మేమిద్దరం కూడా వచ్చేస్తే ఇక్కడ అనుకి తోడుగా ఎవరుంటారు చెప్పు? ఏం పర్వాలేదు, మేమిద్దరం కూడా ఇక్కడే ఉంటాం.
అక్క, పూజకి ఇంకా టైం ఉంది. అను ఒంటరిగా ఏముండదు. ఈలోగా అను హస్బెండ్ వచ్చేస్తారు గాని మీరు రండి, కాసేపు రిలాక్స్ అవ్వచ్చు కదా. రండి రండి. అమ్మ తల్లి, ఇక్కడ ఏదో దాగుడు మూతలాట జరుగుతోంది. నా కూతురు నా కార్తీక్ చేతుల్లో నుంచి నువ్వే విడిపించాలమ్మా. సరే అమ్మా, మేం కూడా అక్కడే ఉంటాం. అలాగే అంకుల్. బావా ఒకసారి రా. ఏ సెక్యూరిటీ, ఇలా కాదయ్యా, ఇలా పట్టుకుని వెళ్ళు. ఆయన అటు ఇటు కదా నేను చెప్పింది, వెళ్ళు. అలాగే సార్. అయ్యో, అసలు ఏం జరుగుతుంది? సెక్యూరిటీని ఆ రూమ్లోనే కదా ఫోటో పెట్టమని చెప్పాను. రే వద్దురా వికాస్, రే ఒక్కసారి ఇటు చూడరా. ఏంట్రా? ఆ రూమ్లోకి వద్దురా, పక్క రూమ్కి తీసుకెళ్ళు. మరి ఎక్కడికి? ఫోటో ఫోటో ఉందిరా, ఫోటో ఫోటో. ఏంటి వీడు ఫోటో ఫోటో అంటున్నాడు? అసలు ఎక్కడుంది? నేను అను దిగిన పెళ్లి ఫోటో రా, ఫోటో ఆ రూమ్లో ఉందిరా. రే ఏంట్రా, ఏమైంది నీకు? నడుస్తావు, ఆగుతావు, అటు ఇటు చూస్తావు, ఎందుకలా కంగారు పడుతున్నావు? అంటే డెకరేషన్ చాలా బాగా చేశారు కదా బావా. మీరు కూడా ఒకసారి చూడండి. అసలు ఏమైందిరా నీకు? అదేంటంటే బావా, సడన్ గా మిమ్మల్ని ఇక్కడ చూశాను కదా, ఏమీ అర్థం కాక ఒకటే కంగారుగా ఉండడం వల్ల ఆ రూమ్లోకి వెళ్ళాలా ఈ రూమ్లోకి వెళ్ళాలా అని ఆ దేవుడి అనుమతి కోసం పైకి చూస్తున్నాను. దానికి ఆ దేవుడి అనుమతి ఎందుకురా? రాజేశ్వరి దేవి గారిని అడిగితే చెప్తారు కదా. ఆవిడ దగ్గర ఎలా అడగమంటారు? ఓ, నీకు అసలు విషయం తెలీదా? ఏ విషయం అడుగుతున్నారు? మనం ప్రశ్న అడిగితే ఆవిడే సమాధానం చెప్పే ఐడియా ఒకటుంది. ఓహో, అలా కూడా ఉంటుందా? ఏంటది? అదేంటంటే, ఆ రూమ్లోకి వెళ్దామా ఈ రూమ్లోకి వెళ్దామా అని అడిగితే, వెళదామంటే ఒకసారి, వద్దు అంటే 2 సార్లు కళ్ళార్పుతారు. ఏ రూమ్లోకి వెళ్లాలో ఆవిడే నిర్ణయిస్తారన్నమాట. ఓ అలాగా. బావా, మీ టెస్టింగ్ తర్వాత చూసుకుందాం. ఈ రూమ్ కాదు, మనం ఆ రూమ్లోకి వెళ్దాం. ఏమైందిరా నీకు? ఆ రూమ్ అంటావు, ఈ రూమ్ అంటావు, ఎందుకులే కంగారు పడుతున్నావు? అదే బావా, చెప్పాను కదా, మిమ్మల్ని ఇక్కడ సడన్ గా చూసేసరికి కంగారులో తికమగ్గా ఉంది, అంతే. మీరు ఆంటీతో మాట్లాడుతూ ఉండండి, రండి. ఏంటండి వీడు? అదే నాకు అర్థం కావడం లేదు. కుంపదీసి పిచ్చి పట్టిందేమో. చచ్చా, అదేం లేదు బావా, రండి వెళ్దాం. రా బాబు. ఇంతసేపు పైన ఏం చేస్తున్నావు కార్తీక్?
సారీ అను, పొగ నాకు పడదు. కిందకి రాగానే దగ్గొచ్చినట్టు అయింది. అందుకే మళ్ళీ గదిలోకి వెళ్ళి టాబ్లెట్స్ వేసుకుని రిలాక్స్ అయ్యి వచ్చాను. బాబు, ఈ పువ్వులు తీసుకుని అమ్మవారి పాదాలకి సమర్పించు. కూర్చో. ఏమైంది కార్తీక్? మళ్ళీ దగ్గొస్తుందా? అవునవును, బాగా పొగగా ఉంది కదా, అందుకే మళ్ళీ దగ్గు స్టార్ట్ అయినట్టుంది. నేను అలా బయట ఉంటాను. ఓకే కార్తీక్. రేయ్, ఆవిడ్ని వీల్ చైర్లో కూర్చోబెట్టి నువ్వు అటు ఇటు తిరుగుతున్నావే, పాప ఆవిడ కంగారు పడదు. నాకెలా తెలుస్తుంది బావా ఆంటీ కంగారు పడుతుందని? సారీ బావా, ఆ పొగకి కళ్ళేమన్నా అయిపోతాయేమోనని. మానవత్వం చూపించావన్నమాట. అవును బావా, నాకు మానవత్వం ఎక్కువ కదా.